ఉసిరికాయ పచ్చి పసుపు పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉసిరికాయ ముక్కలు, పచ్చి పసుపు ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఆవాలు, జీలకర్ర, అల్లం ముక్కలు, కరివేపాకు, పల్లీలు, కొత్తిమీర, పుదీనా, సైంధవ లవణం, ఎండుమిర్చి, నూనె. ఉసిరికాయ పచ్చి పులుసు పచ్చడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని 2 చెంచాల నూనె వేసి వేడి చేసుకోవాలి. నూనె వేడయ్యాక 1 చెంచా ఆవాలు, 1 చెంచా జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, పల్లీలు, అల్లం ముక్కలు, పచ్చి పసుపు ముక్కలు, 1 కప్పు ఉసిరికాయ ముక్కలు వేసి కలుపుకుంటూ వేగించుకోవాలి. తర్వాత పుదీనా కూడా వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి మిక్సీ జార్లోకి తీసుకొని అందులో రుచికి సరిపడా సైంధవ లవణం వేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని 1 చెంచా నూనె, 1 చెంచా ఆవాలు, 1 చెంచా జీలకర్ర, కరివేపాకు, 1/2 చెంచా ఇంగువ వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి ఈ మిశ్రమాన్ని ఉసిరికాయ పచ్చి పసుపు పచ్చడి మీద వేసుకొని పైనుండి కొత్తిమీర వేసుకుంటే ఆస్తమా, కీళ్ల నొప్పులను తగ్గుముఖం పట్టించి రోగ నిరోధక శక్తిని పెంచే ఉసిరికాయ పచ్చి పసుపు పచ్చడి రెడీ.